బద్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ 78.68% పూర్తయినట్లు ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలసబాడు, కాశీనాయన, పోరుమావిళ్ల, బి కోడూరు, బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాల్లో మొత్తం 2,22,043 మంది ఓటర్లుండగా ఇప్పటి వరకు 1,74,704 మంది నమోదు పూర్తి చేసుకున్నారని చెప్పారు. ఇంకా 41,058 మంది నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బిఎల్ఓలు సహా సుమారు 1,500 మంది ఉద్యోగులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. పరిశీలనలో 6,281 మంది చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీలు ఇతర ప్రాంతాలకు మారిన వారిగా గుర్తించినట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనందున రాజకీయ పార్టీలు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో పూర్తి సహకారం అందించాలని కోరారు. కోఆపరేట్ చేసుకొని ప్రతి ఓటర్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో వీళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఎవరు బిఎల్ఏ, ఎందుకంటే ఆయన లోకల్గా ఉన్నటువంటి బిఎల్ఏ ఉంటాడు కాబట్టి సో ఆయన ఐడెంటిఫై చేస్తే వాళ్ళు చనిపోయారా, లేదంటే షిఫ్ట్ అయ్యారా, లేదంటే డబుల్ ఎంట్రీనా, లేదంటే ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 4 days కూడా పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులను అలాగే బిఎల్ఏని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ తెచ్చేయడమే మన ఉద్దేశము. సో మీ ఎస్ఐఆర్లో ఎవరికి కూడా ఓటు తీయాలని ఎక్కడ ఎవరికి లేదు. కాకపోతే ఎక్కడైతే డబుల్ ఎంట్రీ ఉన్నాయి, ఎక్కడైతే డూప్లికేట్స్ ఉన్నాయి, ఎక్కడైతే ఈ డెత్ కేసెస్ ఉన్నాయి, ఎక్కడైతే షిఫ్టెడ్ ఉన్నారు, ఎక్కడైతే ఇది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తొలగించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి సో ఈ యొక్క కార్యక్రమాలను అందరూ కూడా మనకు సహకరించి భాగస్వామ్యం చేసుకొని సో బద్వేల్ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా మనము నెక్స్ట్ ప్రకటించేటటువంటి 21వ తేదీ ప్రకటించేటటువంటి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో వీళ్ళ ఎన్రోల్ అయ్యేటట్టు అందరూ సహకరించవలసిందిగా ముఖ్యంగా ప్రజల్ని, రాజకీయ పార్టీలని కోరడం జరుగుతుంది. ఈ 26 కార్యక్రమంలో మనము చివరి దశలో, అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఫేజ్లో మనం చివరి దశలో ఉన్నాం. సో ఎన్యూమరేషన్ ఫేజ్ అనేది మనకు 15/6 నుంచి మొదలై 14/7తో ముగుస్తుంది. సో 14/7 ముగడానికి కేవలం 4 రోజులు ఉంది. సో ఇప్పటి వరకు మనము బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 272 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు మనకు 2,52,043 ఎలక్టర్స్ ఉన్నారు. అందులో మనము ఈ రోజు వరకు 6 గంటల వరకు 1,76,276 మందికి మనము ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసి సో వాళ్ళకి అన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అలాగే ఏసీ కింద కొంతమంది చనిపోవడము, అలాగే డబుల్ ఎంట్రీలు, అలాగే కొంతమంది షిఫ్ట్ కావడము, కొంతమంది వేరే ఓట్స్ తెలియదు, ఇలాంటివి 6,526 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 2 కలిపి 1,89,802, ఇంకా బ్యాలెన్స్ 39,241 ఉన్నాయి. ఈ 39,241 వాళ్ళకి మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి నెక్స్ట్ 4 daysలో. అందులో భాగంగా మనము రేపు, ఎల్లుండి అంటే 11, 12 తేదీ శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ పెట్టడం జరుగుతుంది. స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అంటే ఏంటంటే బిఎల్ఓ, అడిషనల్ బిఎల్ఓ, అలాగే వాటితో పాటు కొంతమంది టీంలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, అలాగే ఏఎన్ఎం, అలాగే ఈ ఆర్పీ కానీ, రూరల్ ఏరియా అయితే విఓఏ, వీళ్ళ సపోర్ట్తో వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉండి ఎవ్రీ ఎలక్టార్, అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఎలక్టార్ని, ప్రతి హౌస్ని విజిట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ అందిందా లేదా, ఇంకా స్టిల్ ఎవరైనా అందకపోతే ఇమీడియట్గా నోటీస్ తెస్తే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. అలాగే వాటిని పూరించి దానికి సంబంధించిన అవసరమైతే మన బిఎల్ఓ కూడా దానికి సహాయం చేయడం జరుగుతుంది. పూరించి దాన్ని ఇమీడియట్గా ఎన్యూమరేషన్ చేస్తే రేపు 21వ తేదీ మనము డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ ఎస్ఐఆర్లో భాగంగా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అందులో వీళ్ళందరికీ కూడా చోటు ఉంటుంది. ఎవరైతే మనకు ఈ యొక్క 14వ తేదీ లోపల ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మనకు బిఎల్ఓకి అందజేయరో వాళ్ళ ఓట్లన్నీ కూడా రేపు మనము ఫారం 7 అనేది లేకుండా వితౌట్ నోటీసు ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళ ఓట్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఎలక్టార్ కూడా, ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్లో చోటు ఉందో వాళ్ళందరూ కూడా దయచేసి అప్రమత్తమై ఇమీడియట్గా ఎన్యూమరేషన్ ఫామ్ సంబంధిత బిఎల్ఓకు అందజేస్తే దాన్ని ఇమీడియట్గా ఆన్లైన్ చేసి వాళ్ళని నెక్స్ట్ జరిగేటటువంటి 22వ తేదీ మనం ప్రకటించినటువంటి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో వాళ్ళ పేరుని ఉంచడం జరుగుతుంది. అది ఒకటి, దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బిఎల్ఏస్, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ నుంచి మనము ప్రతి పొలిటికల్